పుస్తకం హస్తభూషణం. చినిగిన చొక్కా అయినా వేసుకోగాని మంచి పుస్తకం కొనుక్కో. ఒక మంచి పుస్తకం 10 మంది మంచి స్నేహితులతోని సమానం. చిన్న ఉన్నప్పుడు మా తెలుగు పంతులు ఇట్లా పుస్తకాల గొప్పతనం గురించి చెప్తుండే. కానీ ఇప్పుడు పుస్తకం అంటే మొక పుస్తకమే. ఎంతసేపు అయినా చదువుతారు, ఎన్ని కమ్మలైనా మర్రేస్తారు. ఇదో పుస్తకాల అంగడి. సందమామ కథల నుంచి కంప్యూటర్ పుస్తకాల దాకా ఏది కావాలంటే అది దొరుకుతుంది. కథలు, నవలలు, పెద్దబాల శిక్ష, దేవుళ్ళ చరిత్రలు, వీరుల చరిత్రలు, విప్లవ చరిత్రలు, వాస్తు, జ్యోతిష్యం, వంట పుస్తకాలు, ఆరోగ్య సూత్రాలు, ఆటలు, పాటలు, ఆఖరికి ఇలేక రౌడు ఎట్లా అనే పుస్తకాలు కూడా అమ్ముతారు. పతేల్ లెక్కనే ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ పెట్టిర్రు. ముఖ పుస్తకాలు చదివే ఈ కాలంలో కూడా పుస్తకాల పురుగులు ఎందరున్నారో చూడుర్రి. ఒయ్యిలంటే కాయ చేసేటోళ్ళు బాగానే కొనుక్కుంటుర్రు. ఇక గీ పుస్తకం చూడుర్రి ఎంత లడ్డుగుందో. మోయలేక గిరికల బండి మీద గుంజుకపోతుండు. 4,000 కమ్మలట. మరి ధరెంత అనుకుంటుర్రు? 24,000 మాత్రమే. మీరు కూడా పోయి మీకు నచ్చిన పుస్తకం కొనుక్కొని ఇంటామె కోసం వంటల పుస్తకమో, ముగ్గుల పుస్తకమో, పోరగాళ్ళ కోసం బొమ్మల పుస్తకాలు పట్టుకపోతారా అంటే ఫుల్ ఖుషి అవుతారు. ఈ విషయం అందరికి తెలవాలంటే అంగడిలా ఓ సెల్ఫీ స్పాట్ వద్దకి ఫేస్బుక్లో పెట్టుర్రి. లైకులే లైకులు వస్తాయి.